హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్కి అసలు అయోధ్య కేసు దగ్గర నుంచి ఇప్పుడు అయోధ్య రామాలయం యొక్క ప్రత్యేకతల వరకు కూడా తెలియాలి. దానికి సంబంధించి ఈ వీడియోలో ఏమేం కవర్ చేయబోతున్నాం అంటే, ఒకటి అయోధ్య కేసు ఏంటి అన్నటువంటిది చూద్దాం. అలాగే అయోధ్య ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏంటి అన్నటువంటిది చూద్దాం. అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఏమేం ఫీచర్స్ అనేవి ఉన్నాయి అన్నటువంటిది చూద్దాం. అలాగే అయోధ్య స్పెషాలిటీస్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అన్నటువంటిది కూడా ఈ వీడియోలో చూద్దాం. మరి ఏ కంటెక్స్ట్లో దీని గురించి చదువుకుంటున్నాం? ఇవాళ మోదీ అయోధ్యలో ప్రాణ ప్రతిష్టని నిర్వహించటం జరిగింది. అయోధ్య టెంపుల్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఈ వీడియోని చూస్తున్నాం. మరి ఒక్కసారి టైం లైన్ ఏంటి, అసలు అయోధ్య కేసు ఏదైతే జరిగిందో ఆ డిస్ప్యూట్ ఏంటి, వర్డిక్ట్ అనేటటువంటిది ఎప్పుడు వచ్చింది, అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటిది ఎప్పుడు మొదలైంది, వీటన్నింటికి సంబంధించి కనుక ఒక్కసారి చూస్తే మనము 16th సెంచరీలో ఏమైంది, ఎవరైతే మొఘల్ ఎంపరర్ అయినటువంటి బాబర్ ఉన్నారో ఆ బాబర్ యొక్క కమాండర్, ఆయన పేరే మీర్ బాకీ. ఎవరు? మీర్ బాకీ ఎవరు? బాబర్ యొక్క కమాండర్ అన్నమాట. ఈయన ఏం చేశారు, అంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే రాముడి విగ్రహం రామాలయం అన్నటువంటిది ఉందో దాన్ని కూల్చివేసి ఆ ప్రాంతంలో బాబ్రీ మసీద్ని నిర్మించటం జరిగింది. బాబ్రీ మసీద్ని నిర్మించారు. తర్వాత 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఆ యొక్క బాబ్రీ మసీద్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్నర్ పార్ట్నేమో ముస్లిమ్స్కి కేటాయించటం జరిగింది, ముస్లిమ్స్కి. అలాగే అవుటర్ పార్ట్ వచ్చేసరికి హిందూస్కి కేటాయించటం జరిగింది. దాని తర్వాత ఏమైంది, మనకి 1949లో ఈ ఇన్నర్ ప్లేస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్కి ఇచ్చింది, అందులో రాముడి యొక్క విగ్రహం అనేది బయటపడింది. సో ఇక్కడ రామ్ ఐడల్ అన్నటువంటిది బయటపడింది. దాంతో మళ్ళీ గొడవలు అన్నటువంటివి మొదలయ్యాయి. అలా గొడవలు అనేటటువంటివి జరుగుతూ 1992వ సంవత్సరంలో ఈ బాబ్రీ మసీద్ యొక్క డిమాలిషన్ అన్నటువంటిది జరిగింది. బాబ్రీ మసీద్ డిమాలిషన్ అన్నటువంటిది ఏ సంవత్సరంలో జరిగింది? 1992వ సంవత్సరంలో. అక్కడ మళ్ళీ కమ్యూనల్ వైలెన్సెస్ అన్నటువంటివి జరిగాయి. దాని తర్వాత ఈ కేసు అన్నటువంటిది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ కేసు అన్నటువంటిది అలా జరుగుతూ 2019లో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి తీర్పిచ్చింది. ఏమని తీర్పునిచ్చింది అంటే, ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది రామాలయానికే కేటాయించండి, ఇక్కడ రామ మందిరాన్ని నిర్మించండి అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు ముస్లిమ్స్కి 5 ఎకరాల స్థలాన్ని వేరే చోట కేటాయించాలి, అంటే మసీద్ని నిర్మించుకోవటానికి. ఇలా సుప్రీంకోర్టు 2019లో తీర్పిచ్చింది. దాని తర్వాత 2020వ సంవత్సరంలో ఈ అయోధ్య రామాలయాన్ని మొదటిసారిగా ఫౌండేషన్ స్టోన్ వేశారనమాట. అయితే ఇప్పుడు ఏమైంది, 2024వ సంవత్సరం 2024 జనవరి 22 అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ అన్నటువంటి జరిగింది. ఇది సింపుల్గా దీనికి సంబంధించినటువంటి టైం లైన్, ఇది గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ చూడండి, అసలు బేసిక్గా హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అనేసి చూస్తే ముఖ్యంగా 4 ఫీచర్స్ అన్నటువంటివి మనకు కనపడతాయి. ఏంటవి? ఒకటి గర్భగృహ, అంటే శాంక్టమ్ శాంక్టోరం అంటాం, దేవుణ్ణి ఉంచేటటువంటి ప్లేస్ గర్భగృహ అంటాము. రెండవది వచ్చేసరికి మండపం. అప్పట్లో చిన్న చిన్న మండపాలు ఉండేవి, ఇప్పుడు పెద్ద పెద్ద మండపాలను నిర్మిస్తున్నారు. మూడవది శిఖరం అన్నటువంటిది. నాలుగవది ఏంటి, ఆ దేవుడికి సంబంధించిన వాహనం ఏదైతే ఉంటుందో ఆ వాహనాన్ని నార్మల్గా ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, నందిని ఇక్కడ పెట్టారనమాట, అంటే శివాలయం అన్నట్టుగా. సో ఈ 4 ఎలిమెంట్స్ అనేవి నార్మల్గా హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్లో మనకు కనపడతాయి. కానీ మన హిందూ టెంపుల్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ని గనక మనం గమనిస్తే బేసిక్గా 3 రకాలుగా మనం డివైడ్ చేస్తాము. ఏంటవి? ఒకటి నగరా స్టైల్ అన్నటువంటిది. ఈ నగరా స్టైల్ అన్నటువంటిది ఎక్కువగా నార్త్ ఇండియాలో మనకి కనపడుతుంది. రెండవది వచ్చేసరికి ద్రవిడ స్టైల్ అన్నటువంటిది మనకి ఎక్కువగా సౌత్ ఇండియన్ టెంపుల్స్లో మనకు కనపడుతుంది. మూడవది వచ్చేసరికి వెసరా స్టైల్ అన్నటువంటిది ఈ నగర మరియు ద్రావిడ, ఈ 2 స్టైల్స్ యొక్క సంగమం ఈ వెసరా స్టైల్ అన్నటువంటిది. అందులో ఇప్పుడు రామాలయాన్ని ఏ శైలిలో నిర్మించారు, ఏ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో నిర్మించారు?
నగర. కొంతమంది వీటిని శైలి, స్టైల్ అని పిలుస్తుంటారు, కొంతమంది లాంగ్వేజెస్ అని కూడా వీటిని పిలుస్తుంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరి ఇక్కడ చూస్తే నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, ఇందులో ఫీచర్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి పంచయాతన స్టైల్. అంటే ఏంటి, మెయిన్ డైటీతో పాటు ఇంకొక 4 దేవతామూర్తుల విగ్రహాలని కూడా గుడుల్లో ప్రతిష్ఠిస్తారు. అంటే 5 మంది దేవతలు ఉంటారు ఇక్కడ, పంచయాటన అనేసి అందుకే మనం పిలుస్తూ ఉంటాం. రెండవది ఏంటి, గంగా యమున. గంగా యమున రివర్స్ యొక్క ఇమేజెస్ అన్నటువంటివి గర్భగృహానికి బయట ఉంటాయన్నమాట. నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో మనకి ఇది ఎక్కువగా కనపడుతుంది. మూడవది ఏంటి, రైజ్డ్ ప్లాట్ఫామ్, లేదా దీనిని జగతి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఏమని, జగతి. జగతి అంటే రైజ్డ్ ప్లాట్ఫామ్ అనేసి అదొకటి మనకు కనపడుతుంది. అంటే భూమికి సమాంతరంగా కాకుండా కొంచెం ఎత్తులో ఈ నిర్మాణాలని చేపడతారు. అదే మనకి ద్రవిడ స్టైల్లోకి వచ్చేసరికి భూమి మీదనే, అంటే ఏంటి, ఇక్కడ ఎత్తైనటువంటి ఈ ప్లాట్ఫామ్ అన్నటువంటిది లేకుండా నార్మల్ గానే ద్రవిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో టెంపుల్స్ యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి నాలుగవది చూడండి, పిల్లర్డ్ పోర్టికో. అంటే ఏంటి, ఇక్కడ ఏవైతే వాల్స్ ని ఏర్పాటు చేస్తారో వాటి మీద వివిధ రకాల బొమ్మల్ని ఇక్కడ క్రియేట్ చేస్తారనమాట. అదొకటి. అలాగే శిఖర అన్నటువంటిది, శిఖర అంటే తెలుసు కదా, పైన ఇలా ఉంటుంది. శిఖర అన్నటువంటిది ఆక్టగోనల్ షేప్ లో ఉంటుంది, సర్క్యులర్ షేప్ లో ఉంటుంది, అలా డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి. అలాగే ప్రదక్షిణ పథ లేదా సర్కం అంబులేటరీ పాత్ అంటాం. అంటే మనం ప్రదక్షిణాలు చేస్తాం కదా గుడ్ల చుట్టూ, దాన్నే ప్రదక్షిణ పథ అని పిలుస్తాం. మరి ఒక్కసారి ఇక్కడ అయోధ్య టెంపుల్ కి సంబంధించి ఎలా ఉందో చూడండి. ఇదిగో ఇక్కడ ఉండేది ఇది మొత్తం ఏంటి, ప్రదక్షిణ పథ అన్నటువంటిది, సర్కం అంబులేటరీ పాత్ అన్నటువంటిది. అలాగే ఇక్కడ చూడండి జగతి, అంటే ఈ ప్లాట్ఫామ్ అన్నటువంటిది కొంత ఎత్తులో ఉందా, అలా ఎత్తులో ఉండే ఈ రైజ్డ్ ప్లాట్ఫామ్ ని మనం జగతి అనేసి పిలుస్తాము. అలాగే నగర ఆర్కిటెక్చర్ లో మండపాలు అనేవి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక మండపం, ఇక్కడొక మండపం, ఇక్కడొక మండపం, ఇలా వివిధ రకాల మండపాలు ఉంటాయి. అయితే అయోధ్య టెంపుల్లోకి వచ్చేసరికి మొత్తం 5 మండపాలని నిర్మించారు. 5 మండపాలని నిర్మించటం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి గర్భగృహం అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది. ఇది చూడండి మొత్తం 3 floors బిల్డింగ్ అన్నమాట. 3 floors బిల్డింగ్. ఇక్కడ కింద మనకి గర్భగృహం అన్నటువంటిది ఉంటుంది. దానిపైన ఇదిగో ఈ స్ట్రక్చర్ ని మనం ఏమని పిలుస్తాము, శిఖర అనేసి పిలుస్తాము. ఈ శిఖరం పైన కలశం అన్నటువంటిది ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్లాగ్ లాగా ఏర్పాటు చేశారా, దాన్ని ధ్వజ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ శిఖరాన్ని ఆక్టోగోనల్ షేప్ లో నిర్మించారు. ఆక్టోగోనల్ అంటే ఏంటి, 8 రకాల సైడ్స్ ఉంటాయన్నమాట. ఆక్టోగోనల్ షేప్ లో ఈ యొక్క శిఖరాన్ని అయోధ్య టెంపుల్లో నిర్మించారు. మరి ఇక్కడ చూడండి ఒకసారి, అయోధ్య రామ్ టెంపుల్లో ఏ బిల్డింగ్ మెటీరియల్ ని వాడారు అంటే, ఒకటి మనకి మెయిన్ డైటీ ఉండే గర్భగృహాన్ని వైట్ స్టోన్ తో నిర్మిస్తే మిగిలిన మొత్తం టెంపుల్ ని పింక్ శాండ్ స్టోన్స్ తో నిర్మించడం జరిగింది. అది కూడా చూడండి బాన్సీ పహార్పూర్ పింక్ స్టోన్ అన్నమాట. ఇది రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. రాజస్థాన్ లో ఉన్నటువంటి భరత్పూర్ డిస్ట్రిక్ట్. ఈ భరత్పూర్ డిస్ట్రిక్ట్ లోని, రాజస్థాన్ లోని భరత్పూర్ డిస్ట్రిక్ట్ లోనే మనకి కియోలాడియో నేషనల్ పార్క్ అన్నటువంటిది ఉంది. కియోలాడియో నేషనల్ పార్క్ అన్నటువంటిది ఈ భరత్పూర్ డిస్ట్రిక్ట్ లోనే ఉంది. అలాగే ఇప్పుడు ఈ పింక్ శాండ్ స్టోన్ ఏదైతే తీసుకొచ్చారో దీనిని ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి దీనిని ఎక్స్ట్రాక్ట్ చేయటం జరిగింది. దాని పేరే బంద్ బరేతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. బంద్ బరేతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది కూడా అడగచ్చు. బంద్ బరేతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ లో ఉంది. అక్కడ నుంచే ఈ రామాలయానికి కావాల్సినటువంటి పింక్ శాండ్ స్టోన్ ని తెప్పించారు. అలాగే టీక్ వుడ్, మహారాష్ట్రకి సంబంధించినటువంటి చంద్రాపూర్ నుంచి ఈ యొక్క టీక్ వుడ్ ని తెప్పించారు. ఇది చాలా క్వాలిటీతో కూడుకున్నటువంటిది, ఎన్నో సంవత్సరాలు ఇది మనుగడ సాగిస్తుంది అన్నట్టుగా అక్కడి నుంచి టీక్ వుడ్ ని తెప్పించారు. అలాగే ఇంకా వివిధ రకాల మెటీరియల్స్ ని వాడారు. ఫర్ ఎగ్జాంపుల్ శాలిగ్రామ్ రాక్ అన్నటువంటిది, ఇప్పుడు దేవుణ్ణి అంటే ఇప్పుడు రాముణ్ణి కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆ రాక్ ఏది అంటే ఈ శాలిగ్రామ్ రాక్ అన్నటువంటిది. అలాగే కాపర్ ప్లేట్స్ ని ఇక్కడ వినియోగించారు. అలాగే అష్టధాతువుల్ని కూడా వినియోగించటం జరిగింది. అష్టధాతువుల్ని దేనికి వినియోగించారు అంటే, ఏదైతే రామాలయంలో గంటని నిర్మించారో, బెల్ని నిర్మించారో అందులో అష్టధాతువుల్ని వినియోగించారు. అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, లెడ్, ఇలాగా మొత్తం 8 ధాతువులు అంటే 8 మెటల్స్ ని ఉపయోగించి గంటని నిర్మించారనమాట. అది కూడా మనం ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ చూస్తే ఇది 1000 సంవత్సరాల వరకు తట్టుకునేలాగా ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగింది. అంతేకాదు ఇది భూకంపం వచ్చేటటువంటి జోన్స్ లో ఇది కూడా ఉంది. అవునా,
ఉత్తరప్రదేశ్ అన్నటువంటిది ఇక్కడ మనం కనుక గమనిస్తే మొత్తం 3 జోన్స్ కిందికి వస్తుంది. ఏంటి ఆ జోన్స్? మనకి జోన్ 2 అనేసి, అలాగే జోన్ 3 అనేసి, అలాగే జోన్ 4 అనేసి ఇలాగా 3 జోన్స్ కిందికి వస్తుంది. అందులో ఇక్కడ మనం చూస్తే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ మొత్తం అంతా జోన్ 2 కిందికి వస్తుంది. ఇది ఏమో జోన్ 3 కిందికి వస్తుంది, ఇదేమో జోన్ 4 కిందికి వస్తుంది. సో అయోధ్య అన్నటువంటిది ఇక్కడ అర్త్క్వేక్ ప్రోన్ జోన్ కాబట్టే దీనికి రక్షణని కల్పిస్తూ కింద చాలా బేస్మెంట్లో గ్రానైట్ శిలల్ని పెట్టి బేస్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ నుంచి ఈ గ్రానైట్ శిలల్ని తెప్పించి బేస్ని నిర్మించటం జరిగింది రామాలయానికి. అది కూడా మనం చూస్తే తేమ ఏదైతే భూమిలో వస్తూ ఉంటుందో ఆ తేమ నుంచి రక్షణ కోసం కూడా దీన్ని వినియోగించారని మనం చెప్పచ్చు. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే ఎర్త్క్వేక్ కి సంబంధించి మనకి రిక్టర్ స్కేల్ అన్నటువంటిది, రిక్టర్ స్కేల్ అన్నటువంటిది మ్యాగ్నిట్యూడ్ ని కొలుస్తుంది, అవునా? ఈ రిక్టర్ స్కేల్ మీద 10 గా నమోదైనా కూడా ఆ భూకంప తీవ్రత 10 గా నమోదైనా కూడా తట్టుకొని నిలబడేలాగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ని చేపట్టారు. మరి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే ఈ టెంపుల్ యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు అనేసి చూస్తే చంద్రకాంత్ సోమపుర. మనం చూస్తే ఇతని యొక్క ముందు జనరేషన్ వాళ్ళే సోమనాథ్ టెంపుల్ని కూడా నిర్మించినటువంటి వాళ్ళు. ఆల్మోస్ట్ 100 టెంపుల్స్కి ఆర్కిటెక్టులుగా వీళ్ళ యొక్క వంశం పనిచేసింది. అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీ వచ్చేసరికి L&T, లార్సన్ మరియు టోబ్రో అన్నటువంటిది. దీనికేమో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీ వచ్చేసరికి టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అన్నటువంటిది. మరి ఈ రామాలయానికి సంబంధించి ఈ రాముడి యొక్క విగ్రహ శిల్పి ఎవరు, స్కల్ప్టర్ ఎవరు అనేసి చూస్తే అరుణ్ యోగిరాజ్. ఈ పేరు గుర్తుంచుకోవాలి. అరుణ్ యోగిరాజ్ ముఖ్యంగా దీన్ని స్కల్ప్ చేసినటువంటి వ్యక్తి, శిల్పం చెక్కినటువంటి వ్యక్తి. అలాగే టెంపుల్ ఏరియానేమో మొత్తం 2.77 ఎకరాల్లో టెంపుల్ ఏరియా విస్తరించి ఉంది. ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏమో చూసాం నగర ఆర్కిటెక్చర్. ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు? 2024 జనవరి 22వ తేదీన. మరి దీనికి సంబంధించి ప్రత్యేకతల్లో ఇంకా చూస్తే అపియరెన్స్, ఇక్కడ ఉన్నటువంటి రాముడి యొక్క అపియరెన్స్ చూస్తే మనము రామ్ లల్లా అంటాం. అంటే 5 సంవత్సరాల బాలుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఎందుకని? రాముడి యొక్క జన్మస్థలం కాబట్టి, చిన్నగా ఉంటారు కదా, కాబట్టి ఇక్కడ బాల రూపంలో రాముడిని నిర్మించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గంట అన్నమాట, ఇందాక చెప్పుకున్నట్టుగా అష్టధాతువులతో నిర్మించినటువంటిది. అష్టధాతువులు అంటే ఏంటి? గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్, లెడ్, టిన్, ఐరన్, మెర్కురీ ఇలాగా 8 మెటల్స్ ని యూజ్ చేసి ఈ యొక్క బెల్ ని క్రియేట్ చేశారు. దీని యొక్క సౌండ్ అన్నటువంటిది 15 కిలోమీటర్ల వరకు వినపడుతుంది. అంతేకాదు ఈ బెల్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఇతా అన్నటువంటి ప్లేస్. ఈ ఇతా అన్నటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లోనే ఉంది. ఉత్తరప్రదేశ్లోనే ఈ ఇతా అన్నటువంటి ప్లేస్ అన్నటువంటిది ఉంది. అలాగే ఇక్కడ ద్వారాలకు సంబంధించి చూస్తే మొత్తం 14 ద్వారాలకు వచ్చేసరికి గోల్డెన్ డోర్స్ని నిర్మించారు. ఇవి రామాలయానికి సంబంధించిన ప్రత్యేకతలుగా మనం చెప్పచ్చు. చివరిగా ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే అయోధ్యలో వరల్డ్లోనే లార్జెస్ట్ సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్ని ఏర్పాటు చేయటం జరిగింది. దాదాపు 7.9 కిలోమీటర్ల మేర ఈ స్ట్రీట్ లైట్ని ఏర్పాటు చేశారు. ఇది అయోధ్యకి సంబంధించి. సో ఇవాళ మనం ఏం చదువుకున్నాం? అసలు అయోధ్య కేసు అన్నటువంటిది ఎప్పుడు మొదలైంది అనేసి మనం చూస్తే 16th సెంచరీలో ఎప్పుడో ఈ యొక్క బాబర్ యొక్క కమాండర్ అయినటువంటి మీర్ బాకి ఇతను రామాలయాన్ని కూల్చివేయటం, బాబ్రీ మసీద్ని నిర్మించటం అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత మసీద్లో లోపల రాముడి యొక్క విగ్రహం దొరకటం అన్నటువంటిది, దాని తర్వాత కమ్యూనల్ వైలెన్స్, దాని తర్వాత మళ్ళీ ఏమైంది? బాబ్రీ మసీద్ని కూల్చివేయటం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు 2019లో తీర్పునివ్వటం జరిగింది. దాని తర్వాత ఈ రామ మందిర కన్స్ట్రక్షన్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఏ ఆర్కిటెక్చరల్ స్టైల్లో దీన్ని నిర్మించారు? నగర ఆర్కిటెక్చరల్ స్టైల్. మరి నగర ఆర్కిటెక్చరల్ స్టైల్కి సంబంధించి ఏమేమి ఫీచర్స్ ఉంటాయన్నటువంటి చూసాం. అయోధ్య టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఏమేమి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయన్నటువంటి చూసాం. వీటి యొక్క స్పెషాలిటీస్ ఏంటి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అన్నటువంటి చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.